మీదికి వెళ్ళి పోవాలి. ఎటు పోతాను మళ్ళీ ఇంటికి పోతాను కదా చుట్టూ ఇంటికి పోతలేము, పైకి ఎక్కుతాను. మళ్ళీ ఇటు తిరుగుతుందా? ఇటు తిరుగుతుందా? హైదరాబాద్ గిట్ ఉంటుంది కదా. హైదరాబాద్ గిట్ ఏముండదు, పైకి ఎక్కుడు. ఎండ ఇంతసేపు మొఖానికి కొట్టలేదా? గట్టుకుంటుంది. నాకు తెలియదా? ఈ రింగ్ రోడ్లు అని ఎక్కడినా మనం ఇళ్ళకి వెళ్ళొచ్చినప్పుడు వేరే కాంచి వచ్చినాం, అట్లా వచ్చినాం. ఇంతగానో అన్ని అన్ని రూట్లకు తయారు చేసిన అట్లా 20 రూట్లు ఉంటే 20 రూట్ల కాడ గిట్ల ఎక్కాలి. అనిపిస్తుంది ముప్పై లెక్క. ఇప్పుడు ఏనంగా వచ్చినా మనం రాంగా గట్లనా గిట్ల కిందికి వెళ్ళి గట్ల వచ్చి పైకి ఎక్కుతాం. కింద పాట ఉన్నదా? వేరే కాడ అయినా మనకు కూడా తెలియదు అది ఎక్కడ రింగ్ రోడ్. గుట్ట మన ఫ్లాట్లలో గుట్ట. ఈడ 80 స్పీడ్లో పోవాలి. ఈ లైన్లో ఇలా 120 స్పీడ్లో పోవచ్చు. దీని మీద 120 దాకా పోవచ్చు. హైదరాబాద్ చుట్టరంగా గుండ్రంగా ఉంటుంది. ఇట్లనే ఇట్లనే సేమ్ గుండ్రంగా హైదరాబాద్ చుట్టరంగా ఉంటుంది. సిటీ లోపలికి వెళ్ళిపోతే 40 కిలోమీటర్లు, దీని మీదకి వెళ్ళిపోతే 80 కిలోమీటర్లు ఇప్పుడు మనం పోవాల్సింది. కానీ సిటీలోకి వెళ్ళిపోతే లొల్లి, దీనిపైన ఏం లేదు, అర్ధ గంటలో పోవచ్చు. 150 కిలోమీటర్లు ఉంటుంది ఇది చుట్టరంగా. ఇది హైదరాబాద్ చుట్టరంగా. ఇది ఎప్పుడో 2000 నుంచి 2010 దాకా అయింది. 14 నుంచి ఓపెన్ అయింది. కొత్తగా కట్టే అపార్ట్మెంట్ రాసి ఉన్నది 42 అంతస్తులు అన్నాడు పైన రాసి ఉన్నది. 1, 2, 3, 4 అని. అతికి పెట్టిన గోడలే అవి, ఇటుకలు పెట్టి కట్టిన గోడలు కావు. పిల్లర్లలో జాయిన్ చేసి పెడతారు. వెళ్ళిపో నీకు అట్లా అనిపిస్తుంది. పైకి పోతే మంచిగా ఉంటుంది. 3 బెడ్రూమ్ అట్లా ఉంటుంది. ఇలా వచ్చు ఎటు. Fantastic. For those of you who are not raising your hands, I request you to clear your ears, put a finger in your ears, clear your ears and listen out to me once again. Sirisha, next category of award. Please join us on stage. On stage from the FS, the Women Leadership Awards, the 7th edition of Women Leadership Awards. Best Horticulture, Ms. Bhagya Lakshmi. ఏంటిదే అంత మొగలు వస్తారు. నైట్ అయిన ఆడోళ్ళు తినాలి కదా. బుజ్జిలోనే ఉన్నావు. అలా గింత మొగోళ్ళు ఉండదు ఎందుకురా? మొగోళ్ళు హాస్టల్ తీసుకొచ్చినావా? చదివి నీకు ఏది నచ్చుతుంది? నాకేం చదవచ్చురా? ఒకసారి నాకు మీకు పరియాను అన్నయ్యలకి ఏమన్నా టిఫిన్లు కట్టుకరా ఇంత. ఇగో ఇటు చూడు, ఫ్యామిలీ తినే బిర్యానీ తీసుకురా పో. ఫ్యామిలీ తినేది చికెన్ ఫ్యామిలీ. వాటర్ బాటిల్ 4 వాటర్ బాటిల్ ఒకటేనా? ఏకంటే ఒకటే కదా నలుగురికి. ఆడేంటి చిన్ని చికెన్ ముక్కలు తెచ్చిండ్రా? అవి చికెన్ ముక్కలే కాదు. గిన్నె తిన్నాం అన్ని అన్ననే వదిలిపెట్టినాం. డబ్బేడా నలుగురికి? డబ్బలు ఎక్కేనా? బేషన్ లెక్కేనా? బేషన్ డబ్బలు ఎక్కేనా? 600? 550. తక్కువనే. అద్దు చాలు. టేస్ట్ మంచిగానే ఉన్నది. టేస్ట్ మంచుకున్నది.
కారు ఎడ పెట్టించిండు కింద దాచిపెట్టి అటు వేసుకోతాడా ఏడు అంకుల్ ఎటు ఎటు అది పౌడి పెళ్ళి ఆయన ఎక్కడది ఈ కోలిగేట్ దాటినాక ఎక్కువ అయ్యో వచ్చాడు మీకోసం ఆపితే ఎట పోతాను అయిపోయింది కోలిగేట్ దాటంగా నేను గూడూరు ఆయన వస్తుంది అయితే ఖాళీగానే పోతాను పాపం ఉట్టి ఎక్కించుకున్నా డాడీ నీ కాలు మొక్తా ఏ పెద్ద మనుషులు పెద్దని కాదు నేను కూడా ఏం చేయాలి ఆయన పుడూరు నుంచి వస్తున్నా మెడ్చల్ నుంచి అయితే ఖాళీగానే పోతాం ఎక్కించుకోపోదాం సరే డాడీ అట్లా ఎక్కడ వెళ్ళాలి మీరు వరంగల్ ఓ వరంగల్ నేను ఊరు మా ఊరు మీకు వెళ్ళిపోతాం ఏ ఊరు మీది మాది పౌడి పెళ్ళి ఆహా. మనం ఈ రోడ్డు పోతాం ఇక వచ్చినప్పుడు ఎవరు పడ్డా సుద్దా ఒట్టిగా పోతాను కదా అని ఆపి రోడ్డు కారు ముంగడికి వచ్చిన సుద్దా వెనుకకు కారు కొనబోయి ఎక్కించుకొని వచ్చి రోడ్డు కొంటి దించుతాడట ఏమైతే ఆయన ముఖం వేరే ఉందమ్మా ఆయన ముఖం అయితే ఖాళీగా ఓడేందుకు ఎవరికైనా లిఫ్ట్ ఇస్తే పాపం పుణ్యం ఉంటది కదా ఆ, అట్లా ఏ దేవుడన్నా అడ్డపడతాడమ్మా అట్లా ఆపి ఎక్కించుకొని వస్తాడట అదే నేను అనుకునేమో అని అయితే నిన్ను భయపడేం లేదు భయపడ ఆడి ఇక ఇద్దరు ఉండరు కానీ అట్లా ఆ, అదే. అయితే ఇక ఒట్టి ఎందుకు పోవాలి ఎవరికి ఎక్కించుకుంటే పుణ్యం కదా అదే నాయన అని కార్లను అడగరు భయపడతారు బైకులను అడుగుతారు ఆ బైక్ కారు వాళ్ళని ఏమంటారు అడుగుతున్నారా అదే అదే అడుగుతున్నా అడిగి ఎవరైనా చేయబెట్టి నిలబడితే వాళ్ళకి ఆపుతా ఎట్లయినా పోయేదేనే పాపం వాళ్ళ దించి వాళ్ళకు రూపాయి మిగులుతుంది తర్వాత వాళ్ళకు కూడా పాపం 100 ఏళ్ళు ముత్యాయితనం ఉండని తొందూరు మలసూరు కొడుకు ఉంటది మంచిగా 100 ఏళ్ళు ముత్యాయితనం ఉండని బిడ్డాని కాలు మొక్తా ఏ లేదు. వస్తుంటే పోతుంటే మంచిగా పోయిరా అదే అదే పెద్ద మనుషుల దినాది అది బిడ్డ అదేనే అట్లా ఏం పేరు నీ పేరు నా పేరు రాజయ్య అయ్యా తురు రాజయ్య అవునా ఏం చేసేది నువ్వు నేను కూలి పని చేసేది బిడ్డ అవునా అప్పుడు కూలి పని చేసిన ఇప్పుడు ఈ ఆట పాపరం అయినదిగా ఏం చేస్తలేను ఇంటికానే ఉంటానా వయసు ఎంత ఉంటుంది నీది? వయసు నాది 67 67 67 68 పడ్డాయి ఆహా పెద్ద మనుషులు కాదు మా కొడుకు పెద్ద మనుషుల ముచ్చట్లు అంటే ఇష్టం అది ఆయన ముఖం అలానే కానొచ్చింది నాకు మా అయ్య పెద్ద పెద్ద మనుషులు ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరు ముచ్చట చెప్పినా అన్నవుకొని వినుకుంటా ఇంటాడు అన్న ఇంటాడు ఎందుకంటే ముచ్చట్లు ఫోటో కొట్టుకో ఇప్పుడు ఆ ముసలోడు అని గుర్తు ఉంటుంది మా అందుకే తాతనే అనుకో అదే మా తాత ఆ గొల్లలో యాదా తాత తుర్రు రాజయ్య అంటే పాపం. అయితే అది మా బాపు లేడు చచ్చిపోయాడు అన్నాడు మా మామ చచ్చిపోయాడు ఇక తాతలు అంటే ఇష్టం అదే ఊరు సరే జాగ్రత్త మన పుట్టే మామయ్య సరేనా ఓకే జాగ్రత్త అయ్యా పిల్లలు అంటే పిల్లలు ఉంటే ఏం చేస్తాను అంటే వెనకటోళ్ళు పిల్లలను జాదుడు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పండుగలు ఆడికి వాళ్ళ జీవితం అవుతుంది వాళ్ళ జాతి వాళ్ళ పెళ్లి చేసి అదే రోజు ఒక ఏడాదికి 2 నెలలకు ఒకటి వాళ్ళని చదివించి బట్టలు కొనే వరకు అంతటినే అవుతుంది వెనకటోళ్ళకు నిన్న పోయినవాను మంచిగా కొడుకు నీ కోడలు మంచిగానే ఉంది అక్క ఎట్లున్నాడు ఇగో గిఫ్ట్ ఇచ్చింది మనం గిడబెట్టే ఆది యోగ బుక్ పెట్టు అది పెట్టు ఈ బుక్ ఇటు పెట్టు ఇటు వంకర పెట్టు అదే అదే ఇంత పెద్ద గిఫ్ట్ వచ్చింది కదా నేను పడినందుకే నా గిఫ్ట్ చెప్తాను నేను అన్నందుకు అన్న రేపుతాను కానీ ఇంకోటి గిఫ్ట్ ఇచ్చింది
ఎప్పుడన్నా ఆటలలో ఆట పోటీలలో ఎప్పుడన్నా వచ్చిందా? ఒకనాడు చిన్న గ్లాస్ వచ్చింది, చెంచా వచ్చింది బడికి పోయినప్పుడు. అదొక్కటే గిఫ్ట్, మళ్ళీ 3 గిఫ్ట్లు అడబెట్టి సందు లేకుండా అయిపోతాయి పోయి. వచ్చిన వాళ్ళందరూ చూపి నాకు గిఫ్ట్ ఇచ్చిన